డాక్టర్ జనరల్‌గా కంటి సంరక్షణ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే జనరల్‌గా లేమ్యాన్. సో ఎనీ ఏజ్ గ్రూప్ హ్మ్. ఇవి కామన్ థింగ్స్. ఒకటి, కళ్ళు నలవకూడదు. హ్మ్. కళ్ళు అస్సలు నలవకూడదు. మనం డస్ట్ పడితే నలిచేస్తూ ఉంటాం. యా. హ్మ్. సో ఇది వన్ కామన్ థింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. పిల్లల్లో చూసినట్లయితే ఏడ్చినప్పుడు కళ్ళు నలుస్తూ ఉంటారు అని చెప్తారు. లేకపోతే వాళ్ళు డస్ట్లో ఆడుకొని వచ్చి బాగా ఐరప్ చేస్తూ ఉంటారు అంటే, లేదా కొంతమంది చెప్తారు నిద్రలో బాగా మా పిల్లలు కళ్ళు నలుస్తున్నారు అని చెప్తారు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఎస్, ఇట్లా డస్ట్ పడ్డప్పుడు లేకపోతే గాలికి వెళ్ళొచ్చినప్పుడు అట్లా దెన్ ఐరప్ చేస్తూ ఉంటాం ఫర్ డిఫరెంట్ రీజన్స్. కొంతమంది కళ్ళు మంటలుగా ఉన్నాయి అందుకే నలుస్తున్నాను, ఐ ఫీల్ బెటర్ అని చెప్తారు. కళ్ళు నలవడం వల్ల అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. రెండు, అలర్జీస్ ఇన్ఫెక్షన్సే కాకుండా కంటికి అద్దాల నంబర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు పుట్టినప్పటి నుంచి నంబర్స్ లేదు, మధ్యలో అద్దాల నంబర్ ఎప్పుడు రాలేదు. కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 20-25 ఆర్ వాట్ ఎవర్ ఏజ్ మనం కళ్ళు నలుస్తూ ఉన్నాం కంటిన్యూస్గా. అట్ వన్ పాయింట్ వీ విల్ గెట్ సిలిండ్రికల్ పవర్స్ అని చెప్తూ ఉంటాం. అంటే నల్లగుడ్డు షేప్ మారడం వల్ల, కళ్ళు నలుస్తూ ఉంటే నల్లగుడ్డు షేప్ చేంజ్ అవుతుంది. ఆ షేప్ మారడం వల్ల వచ్చే నంబర్ సిలిండ్రికల్ పవర్స్ అంటాం. ఈ పవర్స్ వచ్చి మళ్ళీ అద్దాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అద్దాలు వస్తే ప్రాబ్లం లేదు, ఓకే అద్దాలు వచ్చింది కదా పెట్టుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ నల్లగుడ్డు షేప్ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఆ నల్లగుడ్డు థిన్నింగ్ అని చెప్తాం. అంటే పల్చబడుతూ కూడా ఉంటుంది అన్నమాట. ఆ థిన్నింగ్ వచ్చినప్పుడు దెన్ అగైన్ నల్లగుడ్డు రిలేటెడ్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో కళ్ళు అస్సలు నలవకూడదు. రెండు, ఎప్పుడైనా ఇరిటేషన్ అట్లా అనిపించింది, కళ్ళు నలవాలనిపించింది అంటే నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఐస్ వాష్ చేసుకోవడం ఆర్ ఫేస్ వాష్ చేసుకోవడం చేయాలి. అగైన్ ఇఫ్ యూ సే మేము రెగ్యులర్గా మెజారిటీ ఆఫ్ ది కేసెస్ చూసేది ఫారిన్ బాడీస్ అంటాం. అంటే కంట్లో ఐరన్ మెటల్ పార్టికల్, మార్బుల్స్, సిమెంట్, చిన్న చిన్న రాళ్ళు, లేకపోతే వుడ్ పార్టికల్స్ పడి వస్తూ ఉంటారు అనమాట కంట్లో గుచ్చుకొని. సో వీళ్ళేమంటే డైలీ లేబర్ వర్కర్స్ ఉంటారు, సిమెంట్ పని, మార్బుల్ పని ఇవన్నీ చేసుకునే వాళ్ళు. వీళ్ళు ప్రొటెక్టివ్ గ్లాసెస్ అనేది పెట్టుకోరు, అంటే కంటికి అద్దాలు అనేది పెట్టుకోరు. అద్దాలు పెట్టుకోకుండా పని చేసినప్పుడు ఏమవుతుంది, ఆ చెక్క పొట్టు కానీ, మార్బుల్ డస్ట్ కానీ, లేకపోతే ఐరన్ మెటల్ వెల్డింగ్ చేసేటప్పుడు ఆ చిన్న ఫైన్ డస్ట్ పార్టికల్స్ కానీ కంట్లో గుచ్చుకొని పోతుంది. అలా గుచ్చుకోవడం వల్ల మళ్ళీ అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అట్లా మనము అలా డైలీ లేబర్ వర్కర్స్ని చూసుకుంటే వాళ్ళకి ప్రొటెక్టివ్ గ్లాసెస్ అని దొరుకుతాయి, అవి పెట్టుకుంటే దే ఆర్ మోర్ సేఫర్. సో అట్లా కూడా ఐ ఓన్లీ ప్రొటెక్షన్ కోసం మాత్రమే, ఓన్లీ వెన్ దే ఆర్ వర్కింగ్ అద్దాలు పెట్టుకోవడం. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్, దెన్ అగైన్ ఇప్పుడు బ్లూ కట్ లెన్సెస్ అని రకరకాల అద్దాలు దొరుకుతున్నాయి, అట్లాంటి అద్దాలు పెట్టుకోవచ్చు. సో అగైన్ అద్దాలు లేకపోతే ఐ రబ్బింగ్ అనేది పక్కన పెడితే ఇంకా ఎలా జాగ్రత్త తీసుకోవచ్చు అని అంటే ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, నేను ఇందాక చెప్పినట్టు ఇవి ఉండడం ప్రాబ్లం లేదు, కానీ వీటిని ఎప్పుడు కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మన ఫిజిషియన్ని కలిసి ఎప్పుడు వాటి లెవెల్స్ చెక్ చేయించుకోవడము, వాళ్ళు ఏదైనా డైట్ చెప్తే అది ఫాలో అవ్వడము, ఇవి చేసుకుంటూ ఉంటే ఐ డోంట్ థింక్ పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా తక్కువ. రేచీకటి అని కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, అది ఎందుకు వస్తూ ఉంటుంది? దానికి ట్రీట్మెంట్స్ ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైనా వచ్చాయా? అన్ఫార్చునేట్లీ నో అండి. సో రేచీకటి రెటినైటిస్ పిగ్మెంటోసా అని చెప్తారు. రేచీకటిలో చాలా మందికి అగైన్ మిత్స్ ఉన్నాయి. రేచీకటి అంటే మనకు సినిమాలో చూపించినట్టు 6 అవ్వగానే ఇది కనిపించకపోవడము అట్లా ఉండదు. ఎస్, పార్షియలీ కరెక్ట్. ఏమంటే వాళ్ళకి పగళ్ళు బెటర్గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ లైట్ ఉంటుంది. ఎంత వెళ్తూరు ఉంటే అంత బెటర్గా. ఇప్పుడు మనకి కొద్దిగా డిమ్ ఇల్యూమినేషన్ ఉంది, ఫైన్ డీటెయిల్స్ అనేది కనిపించదు. ఇప్పుడు స్ట్రాంగ్ లైట్స్, ఇప్పుడు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కువ లైట్స్ అవన్నీ పెడతారు కదా, ఆర్ బయట వెళ్తూరులో ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న ఫైన్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది, కరెక్ట్. సో రేచీకట్లో ఏమవుతుందంటే ఆ నరాలు డ్యామేజ్ అయినప్పుడు సో మెల్లమెల్లగా చూపు అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏమంటే పగలు ఎక్కువ బెటర్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, రాత్రి ఇంకా చీకటి పడడంతో ఆ డిమ్నెస్ అయిపోతుంది కదా. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్టయితే ఒక 1 అవర్ అలా ఎండలో అట్లా బాగా తిరిగేసి వచ్చి ఇంట్లోకి మనం సడన్ గా రాగానే చీకటిగా అనిపిస్తుంది. ఒక ఫ్యూ సెకండ్స్, జస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ బెటర్ అయిపోతుంది, అవునా? సో డార్క్ లో మనకే ఇబ్బంది అనిపిస్తుంది. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఇంకా వర్స్, అంతే తప్ప. అండ్ దానిలో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని అంటే అగైన్ స్టేజ్ బట్టి ఎంత చూపు ఉంది, ఎంత విజువల్ ఫీల్డ్ ఉంది,
అండ్ వాళ్ళ వర్క్ ఏం పని చేస్తారు, హౌస్ వైఫా లేకపోతే స్టూడెంటా లేకపోతే ఎంప్లాయ్ హూ వర్క్స్ ఆన్ అ సిస్టమ్, దాన్ని బట్టి రీహాబిలిటేషన్ సర్వీసెస్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండడం వల్ల, చూపు తక్కువ ఉండడం వల్ల, వాళ్ళు చేసే పని ఏదైతే ఉంటుందో, బీట హోమ్ మేకర్, బీట సాఫ్ట్వేర్ ఎంప్లాయర్, బీట యునో డైలీ లేబర్, ఆర్ ఈవెన్ అ చైల్డ్ హూ గోస్ టు స్కూల్, ఇవి ఏవి కూడా ఆగిపోకూడదు వాళ్ళ లైఫ్లో చూపు తక్కువ ఉండడం వల్ల. సో మనకి విజన్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ అని ఉంటాయి, లో విజన్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో దీనిలో ఏం చేస్తారు అని అంటే వాటిలో చాలా డివైసెస్ ఉంటాయి. లెట్స్ సే మీరు ఒక చెక్ సైన్ చేయాలి, లేకపోతే ఒక పేపర్ ఫాంట్ చదవలేరు, చూపు చాలా ఎక్స్ట్రీమ్లీ తక్కువ ఉంది, అద్దాలు పని చేయట్లేదు, సర్జికల్ ఆప్షన్స్ లేదు అని అంటే ఏం చేస్తారంటే భూతద్దాలు లాంటి లెన్సెస్ దొరుకుతాయి, హ్యాండ్ హెల్డ్ లైట్ మ్యాగ్నిఫైర్ దొరుకుతాయి. ఇప్పుడు కెమెరా డిజిటల్ డివైజెస్ వచ్చినాయి, మీరు ఆ పేపర్ మీద పెట్టగానే అది చాలా పెద్ద ఫాంట్ చేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏ డివైసెస్ అని చెప్పి మనకి ఆ ఫాంట్ చదివి వినిపిస్తుంది. సో దేర్ ఆల్ aided devices which helps the patients అనమాట to manage their works, to cope up with their daily life living. విజన్ రీహాబిలిటేషన్లో ఏం చేస్తారు అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు, సపోజ్ ఒక హోమ్ మేకర్ ఫర్ హూ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు చూపు బాగా తక్కువ ఉంది, వాళ్ళు కిచెన్లో వెళ్ళి వర్క్ చేసుకోవాలి, బేసిక్ థింగ్స్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, నడవాలి, ఇవన్నీ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ స్కిల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. ఈ మధ్య కాలంలో అద్దాలు పెట్టుకుంటే పవర్ పెరుగుతుంది అని చెప్పేసి, పెట్టుకోకపోతే అది కంట్రోల్లో ఉంటుంది అని ఒక మిత్ ఉంది. అది నిజమంటారా? ఇది నన్ను రెగ్యులర్ గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది డెఫినెట్లీ మిత్ అండి. అద్దాలు పెట్టుకుంటే పవర్ పెరుగుతుంది, లేకపోతే పెట్టుకోకపోతే అసలు పవరే పెరగదు అనేది కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు, ఏ పేషెంట్ బి అనుకుందాం. ఈ పేషెంట్ కి అద్దాల పవర్ ఉంది, ఈ పేషెంట్ కూడా అద్దాల పవర్ ఉంది. అయితే వీళ్ళ మదర్ ఫాదర్ ఏం చేశారు, మా బాబు పవర్ ఉంది అని చెప్పి అద్దాలు పెట్టేశారు. వీళ్ళ మదర్ ఫాదర్ ఏమో ఇప్పుడు వద్దులే, మా బాబు చాలా చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు అద్దాలు, ఆర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ వీళ్ళు అద్దాలు పెట్టలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పేరెంట్ రెగ్యులర్గా ఈ చైల్డ్ని చెకప్కి తీసుకొని వస్తారు. నేను మీకు ఇందాక కూడా చెప్పా, ఫర్ ఎగ్జాంపుల్ మయోపియా అనుకున్నట్టయితే ఈ బాబుకి 6 సంవత్సరాలు, ఈ బాబుకి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వీడికి -2 ఉంది, వీడికి కూడా -2 ఉంది. సో తిన పేరెంట్స్ ఏం చేస్తారు, రెగ్యులర్ ఐ చెకప్స్కి తెస్తూ ఉన్నారు. సో వయసు పెరిగే కొద్దీ ఈ మయోపియా కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అగైన్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు ఈ వయసు పెరిగే కొద్దీ మనకి ఈ పవర్ పెరుగుతూ ఉంది, 0.25 0.5 ఎంతో పెరిగింది. లేదంటే మొబైల్ వాడుతున్నాడు, ఇంకా డ్రాస్టిక్ చేంజ్ పెరుగుతూ ఉంది, ఐ బాల్ సైజ్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతూ ఉంది. సో ఈ 6-year-old చైల్డ్ 16 వచ్చే వరకు వీడికి ఒక -6 -7 పవర్ వచ్చింది. ఇప్పుడు ఈ 6-year-old చైల్డ్ పేరెంట్స్ ఏం చేస్తారు, వీడికి అసలు అద్దాలే పెట్టలేదు. ఆల్ ఆఫ్ సడన్ 14 years 15 years ఉన్నప్పుడు 10th క్లాస్లో ఇంకా బాగా కంప్లైంట్ చేస్తున్నాడు, ఆ పోర్గా పర్ఫామ్ చేస్తున్నాడు, క్లాస్లో ఫెయిల్ అవుతా ఉన్నాడు. అప్పుడు ఏం చెప్తారు టీచర్స్, మీ అబ్బాయి కనిపించట్లేదండి అని చెప్పారు, లేకపోతే నౌ ద చైల్డ్ ఆల్సో నోస్ దట్ హీ కెనాట్ సీ క్లియర్లీ. అప్పుడు వాళ్ళు క్లినిక్కి తీసుకొస్తారు. ఆ రోజు సేమ్ -6 ఎంతో పవర్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే మా అబ్బాయికి వాళ్ళ అద్దాలు పెట్టాం కదా అందుకే ఇట్లా ఉంది అనుకుంటారు. సో ఎవరైతే ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రోగ్రెస్ తెలుస్తుంది కాబట్టి పవర్ పెరుగుతుంది అనేది నోటీస్ చేస్తారు. అంతే తప్ప అద్దాలు పెట్టుకోకపోతే పవర్ పెరగదు, అద్దాలు పెట్టుకోకపోతే పవర్ పెరుగుతుందా లేదా అనేది పక్కన పడేస్తే, అద్దాలు పెట్టుకోకపోతే ఇందాక నేను చెప్పినట్టు మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూపు లేజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఇఫ్ అ చైల్డ్ ఇస్ నాట్ వేరింగ్ గ్లాసెస్. హెడేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు అద్దాలు ఉన్నాయి అని అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండ్ అడ్వైజబుల్ టు వేర్ గ్లాసెస్. ఓకే, హెడేక్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ మధ్య కాలంలో హెడేక్ కూడా అంటే ప్రతి వాళ్ళు హెడేక్ వస్తుంది టీ తాగుదాం ఇట్లా అంటూ ఉంటారు కదా, ఐకి హెడేక్ కి ఏదైనా రిలేషన్ ఉందా? తలనొప్పికి 1000 కారణాలు అని నేను నా చిన్నప్పుడు కూడా వింటూ ఉండాను, సరదాగా అంటారు. తలనొప్పి వస్తుందంటే తలనొప్పికి 1000 కారణాలు, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. ఇప్పుడు మనం చూస్తే బాగా హాట్ సమ్మర్ ఉంది, బయట అలా వెళ్ళి ఒక 10 నిమిషాలు నడిచొస్తే మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, ఫస్ట్ హెడేక్ కూడా వస్తుంది, బికాస్ బాడీ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం ఇవాళ లంచ్ స్కిప్ చేసేసాం అనుకోండి, ఇలాగే మాట్లాడుతూ కాసేపు అయిన తర్వాత మనకి కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో హెడేక్
డిహైడ్రేషన్ అయినా, ఫుడ్ టైంకి తినకపోయినా, సరిగ్గా పడుకోకపోయినా, బాగా స్ట్రెయిన్ అయినా కూడా, లేకపోతే ఎవరికైనా అద్దాలు ఉన్నాయి నేను చెప్పినట్టు వాళ్ళు అద్దాలు పెట్టుకోకపోయినా కూడా రకరకాల కారణాల వల్ల ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎవరికైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమ్ ట్యూమర్ ఉంది, ఇంకొకటి ఉంది, దాని వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో తలనొప్పికి ఎనీ ఎక్స్ట్రీమ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకే ఎప్పుడు చెకప్స్ చేసుకుంటే అసలు ఈ తలనొప్పి దేని వల్ల వచ్చింది, అద్దాల పవర్ వల్ల వచ్చిందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ ఎక్కువ టూ మచ్ స్క్రీన్ వాడుతున్నాము, స్ట్రెయిన్ అయిపోతా ఉన్నాం. ఇందాక నేను మీకు చెప్పా, ఎంతసేపు దగ్గర పని చేస్తే అంత మజిల్ స్ట్రెయిన్ అవుతా ఉంటుంది. పవర్ ఒక్కటే పెరగడం కాదు, మజిల్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకే. ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోకి ఐ యాప్స్ అని వచ్చాయి. అంటే వాళ్ళేంటంటే యాప్ ఓపెన్ చేసి మన ఐస్ ఇట్లా చూడాలి. చూస్తే మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో అది డిటెక్ట్ చేస్తది అని చెప్తున్నారు కదా! దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? మీరు పర్టికులర్గా మెన్షన్ చేసిన యాప్ ఐఎమ్ రియలీ నాట్ షూర్, బట్ ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లెయిమ్స్ దట్ ఇప్పుడు హోమ్ బేస్ చెకప్స్ అని, లేకపోతే వన్ క్లిక్ చెకప్ అని, లేకపోతే ఇట్లా ఆన్లైన్ విజన్ చెక్ చేస్తారు అని చెప్పేసి ఐ బిలీవ్ 100% అక్యురేట్గా ఎవరు మీ ఐ పవర్ అనేది మెజర్ చేయరు. ఇవాళకి కూడా మీరు నన్ను అడిగితే ఇంత ఆర్టిఫిషియల్ అడ్వాన్స్మెంట్ ఉంది కదా సార్, ఏఐ బేస్డ్ మెషిన్స్ వచ్చాయి, ఇంత డిఫరెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, సో పవర్ చెకప్ ఇట్లా చేయొచ్చా అని, వన్ బటన్ క్లిక్ తోటి మనకు తెలిసిపోతుందా అని అంటే ఐ బిలీవ్ హ్యూమన్ మనము మాన్యువల్గా చేసే మెథడ్సే మోర్ ప్రిసైజ్ అని నేను నమ్ముతాను, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఐస్. చెకింగ్ ఐ ఐస్ కూడా పవర్. ఎందుకంటే ఐస్ సో కరెక్ట్, సెన్సిటివ్ కాబట్టి. కరెక్ట్. సెన్సిటివ్ అనే కాదు, అంటే ద ప్రొసీజర్ కానీ లేకపోతే అక్యురసీ కానీ మనిషి చెకప్ చేసేటప్పుడే ఎక్కువ అక్యురేట్గా చేస్తారు మెషిన్స్తో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో కూడా రకరకాల టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, యాప్స్ ఉన్నాయి కదా దీని త్రూ చెకప్ అవుతుందా అని అంటే ప్రాబబ్లీ ఐ బిలీవ్ యాప్స్ త్రూ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఎంత చూపు ఉంది అనేది చెప్పగలుగుతారేమో తప్ప ప్రిసైజ్లీ మీకు ఇంత పవర్ ఉంది ఈ ప్రిస్క్రిప్షన్ అనేది వన్ క్లిక్ ఆర్ త్రూ జస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. ఓకే. ఈ మధ్య కాలంలో కంటి కురుపులను కూడా మనము చూస్తుంటాం. అంటే ఒక సీజన్‌లో వస్తుంటాయి కంటి కురుపులు అని చెప్పేసి. సో అవి ఎందుకొస్తాయి? కంటి కురుపులు రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు. ఎవరికైనా బాగా డాండ్రఫ్ ఉంది, అవి రెప్పల మీద పడి అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడ చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి, ఈ గ్లాండ్స్‌లో నుంచి అవి బ్లాక్ అయినప్పుడు మనకు ఆ బ్లాక్ వల్ల కంటి కురుపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లైమేట్ చేంజ్ వల్ల రావచ్చు, ఇంకా రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు కంటి కురుపులు. కంటి కురుపు వస్తే ఏం చేయాలి అంటే డిపెండ్స్ అగైన్. ఫస్ట్ మనం చిన్న పెయినో లేకపోతే చిన్న పెంపులో నోటీస్ చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే కన్ను నలవకుండా ఒక గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళు మస్లిన్ క్లాత్, బనియన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని డిప్ చేసి రిన్స్ చేసేసి ఆ వామ్ క్లాత్తో కాపడం పెట్టడం. పాతకాలంలో ఇప్పుడు మన కంట్లో నలుగు పెడితే అమ్మమ్మ వాళ్ళు ఇలా చీర Yeah. కొంగుతో ఇలా పెట్టేస్తారు. Yeah. సో అది మనకు సరిపోదు. సో అందుకని గోరువెచ్చని నీళ్ళు కాపడం, విచ్ ఇస్ కాల్డ్ వామ్ కంప్రెస్. ఇట్లా మస్లిన్ క్లాత్ని డిప్ చేసి రిన్స్ చేసి మనం ఎప్పుడైతే కంప్రెస్ పెడుతూ ఉంటామో, హాట్ కంప్రెస్ వామ్ కంప్రెస్, ఆ బ్లాక్ పోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సెలూన్కి వెళ్తే ఫేషియల్ చేయించుకోవాలన్నా లేకపోతే పోర్స్ రిమూవ్ చేయించుకోవాలన్నా ఒక వామ్ క్లాత్ తెచ్చి మన ఫేస్ మీద వేసేస్తారు, బికాస్ అవన్నీ పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. దెన్ దే స్కూప్ అవుట్ ఆల్ ది థింగ్స్. ఓకే. సో ఇట్స్ సిమిలర్. ఎప్పుడైతే మనం హాట్ కంప్రెస్ వామ్ కంప్రెస్ పెడుతూ ఉంటామో ఈ బ్లాక్ అయిన గ్లాన్స్ ఓపెన్ అయ్యి దెన్ అది దానిలో నుంచి పోతుంది అనమాట. లేదు బాగా నొప్పి ఉంది, తట్టుకోలేకపోతున్నారు, పెయిన్ డిస్కంఫర్ట్ అదంతా కూడా ఉంది అని అంటే నియరెస్ట్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే, ఎవరైనా ఐ డాక్టర్ ఆర్ ఐ స్పెషలిస్ట్, దే విల్ టెల్ యూ వాట్ టు డూ. దే విల్ ఈ మధ్య ప్రిస్క్రైబ్ కాలంలో మెడిసిన్. కాటుక అనేది అంటే ఫీమేల్స్ జనరల్ గా మేకప్ బట్టి అందరూ పెడుతున్నారు. రైట్. అలా పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా అప్పటి నుంచి కూడా పెట్టేవాళ్ళు కాటుక అనేది. సో అది ఎంత వరకు సేఫ్? యా, సో ఇప్పుడు ఇప్పుడు మోస్ట్లీ అసలు హోమ్ మేడ్ కాటుక పెట్టడం లేదు. మానేశారు. అంత ఆర్టిఫిషియల్ ఇది Yeah. బయట పర్చేస్ చేసుకొని వాటర్ ప్రూఫ్ పెట్టేది. అని అదని కరెక్ట్, వచ్చేసాయి. కరెక్ట్. ఐ బిలీవ్ కాస్మెటిక్స్ కాటుక లేకపోతే ఇవన్నీ పెట్టుకోవడంలో ప్రాబ్లం ఉందా లేదా అంటే డిబేటబుల్. ఎట్లా వాడుతున్నారో, ఎలాంటి టైప్ వాడుతున్నారు. బట్ అదర్వైజ్ కన్సిడరింగ్ జనరలైజ్ చేసి మాట్లాడితే కాటుక పెట్టుకున్న ఎనీ కాస్మెటిక్ అప్లై చేసుకున్నా మనం దాన్ని ప్రాపర్గా క్లీన్ చేస్తే, యాజ్ లాంగ్ as we're cleaning it, there's no problem. లేదు దాన్ని అలాగే వదిలేస్తున్నాము, ఇట్లా గ్లాండ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కంటి కురుపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో సో ఫర్ దట్ మ్యాటర్ ఐ లైనర్ పెట్టుకున్న ఏది పెట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మనం దాన్ని నీట్గా ఒక వార్మ్ క్లాత్తో క్లీన్ చేసేసి అట్లా ఫేస్ వాష్ చేసుకొని డోంట్ అప్లై ఎనీథింగ్ టు యర్ ఐస్, పడుకోండి, ఒక లుబ్రికెంట్ డ్రాప్ వేసుకొని ఏదైనా ఇరిటేషన్ ఆర్ గుచ్చుకున్నట్టు అనిపిస్తే దట్స్ ఇట్. ఓకే, ఏజ్ ని బట్టి కూడా ఐ ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే జనరల్ గా 40+ అయిన తర్వాత ఎక్కువ చూస్తుంటాం మనం ఐ ప్రాబ్లమ్స్. యా, సో మన కంట్లో ఉండే మజిల్స్ ఎట్లా అంటే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తుంది. ఈ రబ్బర్ బ్యాండ్ ఏమవుతుంది, మనం కొత్త రబ్బర్ బ్యాండ్ కొన్నాము, ఇలా ఇలా అంటూ ఉంటే మళ్ళీ దాని పొజిషన్ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది, దాని ఫ్లెక్సిబిలిటీ. కానీ దాన్ని మనం కాసేపు అలాగే ఆడుతూ ఉంటే ఏమవుతుంది, అది కొద్దిగా స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది. Yeah. రైట్, Mm. కొద్దిగా నాట్ Yeah. హార్ష్లీ బట్ కొద్దిగా Okay. మనం అలా అలా ఉంటే కొద్దిగా దాని ఎలాస్టిసిటీ అనేది పోతుంది, నాట్ కంప్లీట్లీ బట్ కొద్దిగా ఉన్న సైజ్ కంటే కొద్దిగా పెద్దగా అయిపోతుంది. సో కంట్లో ఉన్న మజిల్స్ కూడా అలాగే. సో యావరేజ్ హ్యూమన్ ఇండియాలో ఏమంటే మనము 40 సంవత్సరాలకి చత్వారం అంటాం తెలుగులో. సో చత్వారం చవాలిస్ అంటారు హిందీ ఉర్దూలో. సో ఈ చత్వారం కానీ చవాలిస్ అంటే ఏంటి అని అంటే మన కంట్లో మజిల్స్ దూరానికి దగ్గరికి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కెమెరా ఉంది, ఈ కెమెరా తీసుకొని మనం ఒక ఇమేజ్, ఒక ఎయిర్ప్లేన్ ఫోటో తీస్తున్నాం, ఒక వీడియో తీస్తున్నాం, సడన్ గా ఇప్పుడు ఇక్కడ ఒక బర్డ్ కనిపించింది, కింద నేల మీద ఫోకస్ చేయగానే ఒక సెకండ్ కెమెరా డీఫోకస్ అవుతా ఉంటుంది, అంటే అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కన్ను కూడా ఎగ్జాక్ట్లీ కెమెరా లాగా పనిచేస్తుంది. దూరం నుంచి దగ్గర చూసినప్పుడు, దగ్గర నుంచి దూరం చూసినప్పుడు కంట్లో మజిల్స్ కాంట్రాక్ట్ ఇట్లా రిలాక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అట్లా అవుతూ ఉంటుందో ఒక యావరేజ్ హ్యూమన్ కి 40 సంవత్సరాలు వచ్చే తలకి ఆ ఎలాస్టిసిటీ అనేది స్లోగా తగ్గుతుంది అని చెప్తారు. ఓకే, సో ఎంత అయితే అది బ్యాక్ టు నార్మల్ రావట్లేదో దాన్ని మెజర్ చేసి వాళ్ళకి చత్వారం అద్దాలు అంటే దగ్గర చూపు గ్లాసెస్ ఇస్తాం. సో అందుకే ఆఫ్టర్ 40 అందరికి 40 వరకు మీరు ఎవరైనా చూస్తే ఫోన్ అది పేపర్ చూసేటప్పుడు నార్మల్ గా చూస్తారు, తర్వాత ఇలాగనో లేకపోతే ఇలా దూరం పెట్టో చూస్తారు. సో అవి సైన్స్ అన్నమాట. అగైన్ ఇంకా ఏజ్ రిలేటెడ్ అని చెప్తే సో మనకి ఏఆర్ఎండి అని చెప్తాము, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిసీజ్ అని చెప్తాము, కంటి నరం రిలేటెడ్ డిసీజ్, లేకపోతే బీపీ షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, డయాబెటిక్ రెటినోపతి కానీ, లేకపోతే మనకి జనరల్ గా వయసు పెరిగే కొద్ది కంట్లో ఉండే లెన్స్ శుక్లం అని చెప్తాం, క్యాట్రాక్ట్ కానీ, ఇవన్నీ ఏజ్ రిలేటెడ్. సో ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా చెకప్ చేయించుకుంటూ ఉంటే మనకి వీటన్ని స్టేటస్ తెలుస్తుంది. కాల్ ఇట్ కాంప్రహెన్సివ్ ఐ చెకప్. సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. చాలా మటుకు ఇండియాలో ఏంటంటే ఐ చెకప్ అని అంటే ఒక మెషిన్ ముందు కూర్చొని ఒక బటన్ నొక్కగానే అద్దాల పవర్ వచ్చిందా, ఆ లెన్స్ పెట్టి బాగుందా బాగాలేదా, లేకపోతే ఆ చార్ట్ లో 6x6 చదివామా లేదా, దిస్ ఇస్ వాట్ ది కన్సిడర్ అస్ ఐ చెకప్. దిస్ ఇస్ నాట్ ఐ చెకప్. అంటే ఒక కాంప్రహెన్సివ్ ఐ చెకప్ కాదు, ఇది జస్ట్ చూపు ఎంత కనిపిస్తుంది అనేది మట్టుకే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూపుతో పాటు పవర్ తో పాటు చాలా థింగ్స్ ఉన్నాయి. లైక్ నేను చెప్పినట్టు కంట్లో ఉండే ప్రెషర్ ఏంటి, నార్మల్ ప్రెషర్ ఉందా, ఎక్కువ ప్రెషర్ ఉందా, గ్లాకోమా అన్నాం. సో గ్లాకోమా ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ఛాన్స్ కూడా ఒకటి. ఓకే, సో అలాంటివి మనం రూల్ అవుట్ చేయొచ్చు. లేకపోతే మనకి శుక్లాలు ఉన్నాయా, ఇవన్నీ మనకి జనరల్ ఐ చెకప్ లో తెలియదు అనమాట. సో అన్లెస్ ది గో ఫర్ డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ చెకప్ విచ్ ఇస్ యూజువలీ డన్ అట్ హాస్పిటల్ ఆర్ క్లినికల్ సెటప్స్ మాత్రమే ఇది మనకు తెలుస్తుంది. సో వన్స్ a year ఈ చెకప్స్ చేసుకోవడం అడ్వైజబుల్. సో మనం ఈ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కానీ అన్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఓకే. అప్పటి కాలంలో అయితే ఐ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ ఇట్లా ఉండేవి కదా, ఇప్పుడు లేటెస్ట్ గా చాలా వచ్చాయి అని వింటున్నాం. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి, అంటే ఎలాంటి ఎక్విప్మెంట్ మీరు యూజ్ చేస్తున్నారు లేటెస్ట్ గా? సో డెఫినెట్లీ ఇప్పుడు సర్జరీ పరంగా చూసుకున్న, విజన్ థెరపీలో చూసుకున్న, డెఫినెట్లీ దేర్ ఇస్ అడ్వాన్స్మెంట్. ఇంతకుముందు శుక్లం ఆపరేషన్ అంటే కోసి కుట్లేసి ఒక 1 month బెడ్ రెస్ట్, బరువులు ఎత్తకూడదు, అది ఇది అని చెప్పాలి. నౌ ఇట్ ఇస్ హార్డ్లీ 6 to 8 minute డే కేర్ ప్రొసీజర్. కుట్లు ఉండదు, ఏమి ఉండదు, చాలా సింపుల్ గా అయిపోయే సర్జరీ. సో ఫేకో అని చెప్తారు, సో ఫోల్డబుల్ లెన్స్ వేసి చేసేస్తారు, వెరీ సింపుల్ ప్రొసీజర్. ఐ మీన్ ఏఐ బేస్డ్ అడ్వాన్స్మెంట్ చాలా ఉంది. ఇప్పుడు మీరు ఏఐ బేస్డ్ అని అంటే అగైన్ విజన్ థెరపీలో చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనకి మెల్కన్ ఉన్నా కానీ, లేకపోతే ఈ లేజీ ఐ ఉన్నా కానీ ఈ పట్టీలు పెట్టి ప్యాచింగ్, ఐ ప్యాచింగ్ అంటారు, ఐ ప్యాచ్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఐ ప్యాచ్ తో పాటు అగైన్ వీ హ్యావ్ ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ బేస్డ్ విజన్ థెరపీ ఎక్సర్సైజెస్ అనేవి వచ్చాయి. మనకి మెల్లకన్ను ఇంటర్మిటెంట్ ఎక్సోట్రోపీ అంటాం, అంటే అప్పుడప్పుడు కనిపించే మెల్లకన్నుకి ట్రీట్ చేయడం. లేదంటే ఈ ఆంబ్లియోపియా, లేజీ ఐ, ఏ కంట్లో అయితే చూపు తక్కువ ఉందో ఆ కంట్లో ఉన్న చూపుని స్టిమ్యులేట్ చేసి చూపు పెంచే దానికి మనం ట్రై చేయడము. సో ఇవన్నీ
డెఫినెట్లీ ఆర్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్స్. ఓకే. చిన్న పిల్లల విషయానికి మాట్లాడుకుంటే వాళ్ళ చిన్న పిల్లల విషయంలో ఎలాంటి అలర్జీస్ ఎక్కువగా చూస్తుంటారు? అలర్జీస్ అంటే యూజువలీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సీజనల్లో ఇవన్నీ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాస్ మీకు తెలుసు కదా, మనం వయసు పెరిగే కొద్దీ మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే కొద్దీ మనం మోస్ట్లీ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి మనం అడాప్ట్ అయిపోతాం. తుమ్ము, జలుబు, దగ్గు, జ్వరాలు తగ్గిపోతాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ ఇట్ గెట్స్ బెటర్, Yes. ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. సో కంట్లో అలర్జీస్ కూడా అంతే. కంట్లో మీరు చూసుకున్నట్లయితే మనకి పిల్లలు ఎవరైతే కళ్ళు నలుస్తారో వాళ్ళకి ఎక్కువ అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇందాక నేను మీకు చెప్పా కదా, కంటి కురిపొస్తే హాట్ కంప్రెస్ చేయాలి అని చెప్పి. పేరెంట్స్ ఎవరైనా పిల్లలు కళ్ళు నలుస్తున్నారు అని నోటీస్ చేస్తే వాళ్ళకి కళ్ళు నలవద్దు అని చెప్పి కోల్డ్ కంప్రెస్ అంటే చన్నీళ్ళతో, ఇప్పుడు మనకి జెల్ ప్యాక్స్ దొరుకుతాయి, ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి, లేదంటే సేమ్ చన్నీళ్ళు మస్లిన్ క్లాత్ అట్లా పెట్టి డిప్ చేసి రిన్స్ చేసి చన్నీళ్ళతో కాపడం పెడితే చాలా ఫాస్ట్గా అలర్జీస్ అనేవి తగ్గిపోతాయి. సో ఇదేంటంటే వాళ్ళకి 14-15 సంవత్సరాలు వచ్చే వరకు ఈ అలర్జీ ఫ్రీక్వెంట్గా వచ్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందులో ఎవరైతే ఐరప్ చేస్తూ ఉంటారో ఇంకా వర్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ దెమ్ దే నీడ్ మెడికల్ అటెన్షన్ ఆర్ ద పేరెంట్స్ నీడ్స్ టు కన్సల్ట్ అండ్ డాక్టర్ అండ్ వాళ్ళకి చూపించి దెన్ మెడిసిన్స్ వాడాలి అంటే వాడాలి. అదర్వైజ్ రెగ్యులర్గా ఎవరైనా జస్ట్ నార్మల్ ఐరప్ చేస్తున్నారు అని అంటే విత్ కోల్డ్ కంప్రెస్ ఇట్ యూజువలీ గెట్స్ బెటర్. డాక్టర్, ఈ మధ్య కాలంలో మయోపియా అని వింటూ ఉంటున్నాము. సో మయోపియా అంటే ఏంటి? దీన్ని ఎలా అంటే పెరగకుండా ఎలా చూసుకోవాలి? సో మయోపియా అంటే మనందరికీ కామన్గా తెలిసిన వర్డ్ షార్ట్ సైట్ అని చెప్తూ ఉంటారు కదా. షార్ట్ సైట్ కానీ లేకపోతే దూరదృష్టి లోపం అంటారు. అంటే మయోపియాలో ఏమవుతుందంటే దగ్గర వస్తువులు బాగానే కనిపిస్తాయి, దగ్గర థింగ్స్ ఏదైనా అద్దాలు లేకుండా చదవగలుగుతారు, దూరం మట్టికి కంప్లీట్ మసగ్గా ఉంటుంది. సో మయోపియా అసలు ఎందుకు వస్తుంది అని అంటే ఇది జెనెటిక్, హెరిడిటరీ, రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు. కాకపోతే అగైన్ దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే అద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మయోపియా కంట్రోల్. ఇప్పుడు దీన్ని పిల్లల్లో పెరగకుండా అంటే ఈ పవర్స్ ఒకసారి స్టార్ట్ అవుతాయి. యూజువలీ ఏమవుతాయంటే మైనస్ పవర్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మైనస్ పవర్స్ పెరగకుండా ఉండాలి అంటే, మయోపియా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మయోపియా ఎందుకు పెరుగుతుంది? సో మయోపియా ఈ మైనస్ పవర్ పెరిగేటప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అసలు ఈ పవర్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, దీన్ని సింప్లిఫై చేసేమన్నా మనం అర్థం చేసుకోవచ్చా అని అడిగితే, మీరు పాతకాలం థియేటర్స్కి వెళ్ళారు ఎప్పుడన్నా? కొత్త లేటెస్ట్ థియేటర్స్ కాకుండా ఓల్డ్ థియేటర్స్లో మనకి ఇటు సైడ్ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది, ఇక్కడ మనకి స్క్రీన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ఫిక్స్డ్గా ఉంటుంది, స్క్రీన్ ఇక్కడ ఉంది. ఈ ప్రొజెక్టర్ లైట్ ఏమవుతుంది, లైట్ రేస్ వచ్చి మనకి స్క్రీన్ మీద పడుతుంది. మన కన్ను కూడా ఎగ్జాక్ట్లీ అంతే. ఒక్కసారి తెరచిన తర్వాత, తెర అంటే ఏంటి, మన ఐలిడ్స్, కళ్ళు మూసుకుంటే బ్లైండ్, ఏం కనిపించట్లేదు. తెర తెరిచిన తర్వాత ఈ ప్రొజెక్టర్ లైట్ ఎక్కడ పడుతుంది, స్క్రీన్ మీద పడుతుంది. ఇప్పుడు లైట్ అంటే ఏంటి, అవుట్ సైడ్ వెళ్తురు, మనం చూసేదంతా లైట్ని ఎప్పుడైతే కళ్ళు మూసుకొని బ్లాక్ చేసామో డార్క్నెస్, కరెక్ట్. సో లైట్ ఎప్పుడైతే వెళ్ళి తెర మీద పడుతుందో, తెర అంటే ఏంటి, మన కంటి రెటీనా అని చెప్తాం కదా, ఈ రెటీనా మీద పడుతుందో అప్పుడు మనకు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. నేను మిమ్మల్ని చూస్తున్నాను, గోడలు చూస్తున్నాను, ఇదంతా ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మయోపియాలో అని అంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఫార్మేషన్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఫిక్స్డ్గా ఉంది కదా, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ని వెనక్కి తీసుకెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది, కరెక్ట్. దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఇమేజ్ అనేది దగ్గరకు అవుతుంది, ఆ నియరెస్ట్ స్పాట్లో అవుతుంది, కరెక్ట్. సో ఇప్పుడు ఇది దూరం వెళ్ళింది అని అంటే కారణం ఏముండొచ్చు, దూరం వెళ్ళింది అంటే, సపోజ్ మన ఐబాల్ సైజ్, నేను చెప్పాను కదా, యూజువలీ ఐబాల్ సైజ్ 23.5 mm ఉంటుంది, అంటే 2.35 సెంటీమీటర్స్ ఉంటుంది. 2 సెంటీమీటర్ పైన 35 mm ఉంది. ఈ 35 mm ఒక్క mm పెరిగినా కూడా -3 డయాప్టర్ పవర్ వస్తుంది. ఓకే, అంటే ఒక్క ఇప్పుడు ఇంత ఉండాల్సిన ఐబాల్ సైజ్ జస్ట్ 1 mm సైజ్ పెరిగితే మనకి -3 డయాప్టర్ పవర్ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎందుకంటే ఈ లైట్ ఇక్కడ పడాల్సిన లైట్ ఒక్క mm పెరగడం వల్ల ఈ డిస్టెన్స్ చూసారా,
సో ఆ గ్యాప్ అక్కడి వరకు వెళ్ళి లైట్ పడాలి కదా. సో మనం -3 లెన్స్ పెడితే ఈ లెన్స్ అక్కడికి రేస్ పుష్ చేసి చూపు క్లియర్ గా తెస్తుంది అని అర్థం. ఓకే. సో ఇప్పుడు మరి ఐబాల్ సైజ్ పెరుగుతుంది కదా, పెరిగితే ఏమవుతుంది అని అంటే 1 mm పెరిగితే -3, 2 mm పెరిగితే -6, ఇట్లా సైజ్ అబ్నార్మల్ గా పెరిగే కొద్దీ నంబర్ కూడా పెరుగుతుంది. ఓకే. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మరి? సో దీనిలో మనకి ఏం చేస్తాము అని అంటే అద్దాలు ఇస్తాం స్పష్టంగా కనిపించడానికి. హ్మ్. తర్వాత అద్దాలు కాకపోతే కొన్ని హై పవర్స్ అట్లా ఉన్నాయంటే కాంటాక్ట్ లెన్సెస్ ఇస్తాం. కాంటాక్ట్ లెన్సెస్ లో చూపు ఇంకా మెరుగ్గా కనిపిస్తుంది. అసలు ఈ మయోపియా కంట్రోల్ అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్. నౌ పీపుల్ హ్యాస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఇస్ హ్యాపెనింగ్. మీరు చూస్తే WHO ఏం చెప్తుందంటే 2050 వచ్చేతలకి హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ కి అద్దాలు ఉంటాయి మయోపియా వల్ల. ఎందుకు అని అంటే ఎంత దగ్గర చూస్తే, నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఎంత దగ్గర చూస్తే అంత దూరం చూపు ప్రాబ్లం వస్తుంది. మయోపియా అంటే దూరం చూపు ప్రాబ్లం. మనం చూసేదంతా దగ్గర, దగ్గర. పిల్లలు చూసేదంతా ఫోన్స్, ట్యాబ్స్. సో ఎంత నియర్ చూస్తే అంత దూరం చూపు ప్రాబ్లం వస్తుంది. సో సమ్ చైల్డ్ హ్యావింగ్ గ్లాసెస్ ఆల్రెడీ అండ్ ఓవర్ దాట్ స్కూల్కి వెళ్ళి దగ్గర చూస్తారు, బుక్స్ చదువుకోవడం, రాసుకోవడం. దాని తర్వాత ఇంటికి వచ్చి ఐప్యాడో ఫోనో చూస్తూ ఉంటారు. Yes. సో అంటే వాళ్ళ డే మొత్తంలో దగ్గరే చూస్తున్నారు. మీరు చూసినట్లయితే మేము చాలా మట్టుకి నా ఫ్రెండ్స్తో అట్లీస్ట్ లాస్ట్ నేను ఇండియా వచ్చిన తర్వాత ఒక 2-3 years మేము రూరల్ క్యాంప్స్ చేసేవాళ్ళం సరదాకి. Hmm. ఫ్రీ ఐ చెకప్స్ చేసి అట్లాగే మేము ఎక్స్ప్లోర్ కూడా చేసేవాళ్ళం. అంటే పల్లెటూర్లు అదంతా క్యాంప్స్ అని అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. చెకప్ Okay. చేసేవాళ్ళం మేము, మాకు రిలాక్స్ అయినట్టు ఉంటుంది. సో మేము నోటీస్ చేసింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి అద్దాలు ఎక్కువ ఉంది Yes. గవర్నమెంట్ ఏంటంటే స్కూల్లో homeworks వాళ్ళకన్నా. కూడా మొబైల్ కి ఇచ్చేస్తున్నారు స్కూల్స్ లో. కరెక్ట్. ఒకటి మొబైల్ యాక్సెస్, 2 స్కూల్లో వెళ్తే క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్స్. Hmm. మనకు చూడండి సిటీ అంతా ఇలా గ్రో అవుతుంది తప్ప ఇట్లా ఎక్స్పాండ్ అవ్వట్లేదు. అవును. అఫ్ కోర్స్ ఇట్లా కూడా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ మనకి బ్లాక్డ్ క్లోజ్డ్ బిల్డింగ్స్, క్లోజ్డ్ కన్స్ట్రక్షన్స్, ప్రాపర్ ఎన్వైరన్మెంట్ లేకపోవడము, ప్రాపర్ సఫిషియెంట్ లైట్, ఎయిర్ అంత ఏం లేదు కదా. అవును. మీరు అదే గవర్నమెంట్ స్కూల్ చూడండి, లెట్స్ నాట్ కమెంట్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్టిల్ దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ మీరు బ్రేక్ వస్తే వాడు పరిగెత్తుకొని గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. Yeah. అవునా? సన్లైట్, అవుట్డోర్ యాక్టివిటీ. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ ఆఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్. కళ్ళద్దాలు 10,000, 25,000కి కళ్ళద్దాలు దొరుకుతాయి. ఈ లెన్సెస్ ఏం చేస్తాయంటే ఈ మయోపియా ప్రోగ్రెషన్ అనే దాన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే కాంటాక్ట్ లెన్సెస్ వల్ల కంట్రోల్ అయ్యే ఆర్థోకెరటాలజీ లెన్సెస్ అని రకరకాల లెన్సెస్ ఉన్నాయి. వాటి వల్ల కూడా మయోపియా ప్రోగ్రెషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్తుంది. దెన్ మనకి అట్రోపిన్ డ్రాప్స్ అని ఉంటాయి. ఈ డ్రాప్ వేస్తే కూడా మయోపియా ప్రోగ్రెషన్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్తారు. ఇవన్నిటితో పాటు వాట్ ఐ సజెస్ట్ ఆల్ ది పేరెంట్స్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇస్ మొబైల్స్ ఇవ్వకండి. మీకు అర్థమైంది కదా, మొబైల్ చూస్తే ఆటోమేటికల్ దూరం, ఎంత దగ్గర చూస్తే అంత దూరం చూపు తగ్గుతుంది. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు క్యాబ్లో ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, లేకపోతే ఒక ఊరు వెళ్తున్నారు బస్లో. ఆ బస్ డ్రైవర్ కానీ, పక్కన లారీ వెళ్ళే లారీ డ్రైవర్ కానీ, మనం క్యాబ్లో వెళ్ళే క్యాబ్ డ్రైవర్ కానీ అద్దాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు లాంగ్ డ్రైవింగ్ కాబట్టి చూడాల్సి వస్తుంది. కరెక్ట్. దూరం చూస్తారు. Yes. దూరం చూసినప్పుడు కళ్ళు నేరుగా పనిచేస్తుంది. Hmm. ఎంత దూరం చూస్తే అంత ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అదర్వైజ్ ఇప్పుడు పేరెంట్స్ వల్ల అద్దాలు వచ్చా, లేకపోతే డిఫరెంట్ రీజన్స్, అవి పక్కన పెడదాం. కానీ ఇప్పుడు మీరు చూడండి, టీచర్స్ లేకపోతే సైంటిస్ట్ లో దగ్గర పనిచేసే వాళ్ళందరూ చూడండి, చిన్న లూప్స్ పెట్టుకొని చూస్తుంటారు, చిన్న చిన్న సూక్ష్మంగా చూసే. సో మీకు ఫార్ సైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మయోపియా ప్రోగ్రెషన్ అలాగే జరుగుతుంది. ఎంత దగ్గర చూస్తే దూరం అంత వర్స్ అవుతుంది. Okay. సో ఇవి మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే సింపుల్ గా. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి లెన్సెస్ చెప్తారు, లేకపోతే మందులు చెప్తారు, లేకపోతే ఇంకే బెస్ట్ ఆప్షన్స్ ఉంటే అవి సజెస్ట్ చేస్తారు. వాటితో పాటు ఇంకా మనం అట్ హోమ్ మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే పిల్లలకి ఫోన్లు ఇవ్వడం మానేసేయాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే బెటర్ స్విచ్ ఇట్ టు టీవీ. Okay. లార్జ్ స్క్రీన్స్ ఆర్ బెటర్, Hmm. ఫోన్స్ ఆర్ వర్స్. Okay. సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు పిల్లల లైఫ్ స్టైల్ చూసుకునే తర్వాత స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్ నుంచి రాగానే వాళ్ళు ఏదో ఒక ఇది మళ్ళీ Homeworks హోంవర్క్ అని ఉంటాయి. అదని, దెన్ దే ఆర్ టైర్డ్ అండ్ దే ఆర్ స్లీపింగ్. దెర్ అవును. ఇస్ నో అవుట్డోర్ యాక్టివిటీ. Yes. పుట్ దెమ్ ఇన్ సమ్ ప్లే స్కూల్ ఆర్ సమ్ యాక్టివిటీ. ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయండి. అవుట్డోర్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మనం మేము మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చామంటే సైకిల్ వేసుకొని ఎంత ప్లేస్ ఉంటే ఆ గల్లీలో కూడా తొక్కేసుకునేవాళ్ళు. మీకు Yeah. అర్థమైంది కదా. Yeah, yeah. ఆరెంజ్ అప్పట్లో
పేరెంట్స్ యూస్ టు డ్రాగ్, అరే రారు చీకటి పడింది ఇంకా పడుకోవాలి అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు. అపార్ట్మెంట్ ఉందంటే అపార్ట్మెంట్ అని వాడు ఆడుకున్నా, తిన్నా, పడుకున్నా, దొరికినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద క్లోజ్డ్ రూమ్. అవును. సో సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. సన్లైట్ ఎక్స్పోజర్ అంటే ఎలా, వెళ్ళి ఎండను చూడాలా అంటే అవసరం లేదు. సన్లైట్ ఓవరాల్ బాడీకి తగిలితే మయోపియా ప్రోగ్రెషన్ అనేది కంట్రోల్ అవుతుంది అని రీసెర్చ్ చెప్తుంది. ఓకే. సో టేక్ దెమ్ ఫర్ అ వాక్. ఆర్ మన ఇంటి టెర్రస్ ఉంటే టెర్రస్ మీద కాసేపు 10 నిమిషాలు కూర్చోబెట్టండి. ఆర్ టెర్రస్ కూడా లేదు, బాల్కనీ ఉంది, బాల్కనీలో కూర్చొని పళ్ళు దొమ్ముకోమని చెప్పండి ఒక 10 నిమిషాలు. ఇట్లా అవుట్డోర్ యాక్టివిటీస్, వాతావరణంకి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడము, సన్లైట్ బాడీకి తగలడము అండ్ లెస్ స్క్రీన్ టైమ్స్, ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్లీ మయోపియా అనేది ప్రోగ్రెషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ, ఇట్ విల్ మేక్ అ డిఫరెన్స్. ఓన్లీ థింగ్ ఇస్ మనం దాన్ని సీరియస్గా తీసుకొని ఫాలో చేయాలి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నేను ఇది కూడా విన్నాను, వేరే దేశేసారు ఎంత కాస్ట్లీ లెన్స్ అయినా పర్లేదు ఇచ్చేయండి పెట్టేస్తాం. లెన్స్ పెట్టేస్తారు ఓకే, బట్ పెరిగిన పవర్ని మనం కంట్రోల్ చేయలేం కదా, ఓకే. జరిగిన డ్యామేజ్ ని మనము నార్మల్ చేయలేం కదా. సో చాలా మంది ఏమంటారంటే సరే పర్లేదు సార్ అద్దాలు వచ్చినాయి కదా, ఇవాళ రేపు అందరు పిల్లలకి అద్దాలు ఉన్నాయి పెట్టేసేయండి, మా వాడికి కూడా లేకపోతే మా అమ్మాయి కూడా అద్దాలు పెట్టేసేయండి. ఓకే, 18 వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించొచ్చా, 20 వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించొచ్చా, లేసిక్ అని చేస్తున్నారు కదా, లేకపోతే పలాన్ చేస్తున్నారు కరెక్టే. కానీ లెట్సే ఇప్పుడు మన ఇద్దరే అన్నాం, మీకు అద్దాలు లేవు, నాకు -6 -7 అద్దాలు ఉన్నాయి. నేను పెరిగిన తర్వాత నాకు ఏ లేజర్ ఆపరేషన్ ఏదో చేయించారు. దెన్ మనం ఒక బ్యాడ్మింటన్ ఏదో ఆడుతున్నాం, లేకపోతే వాట్ ఎవర్ హ్యాపెన్, ఇద్దరికి ఒక దెబ్బ తగిలింది. హూ ఇస్ మోర్ సెన్సిటివ్? మీరే ఆబ్వియస్లీ. వై? బికాస్ నేను మీకు ఇందాక చెప్పా కదా, ఎప్పుడైతే ఐబాల్ ఉండాల్సిన సైజ్ కంటే పెద్దగా పెరుగుతుందో, అంటే రబ్బర్ బ్యాండ్, నార్మల్ రబ్బర్ బ్యాండ్ చూస్తే దాని రిమ్ అంతా ఈక్వల్ ప్రపోర్షనేట్ గా థిక్గా ఉంటుంది. దాన్ని మనం సాగదీస్తే ఏమవుతుంది, థిన్నింగ్ అవుతుంది. థిన్నింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, అట్ వన్ పాయింట్ ఇట్ విల్ బ్రేక్. ఎస్ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి ఐ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిత్రం మీడియా.